చేపలు ఎలా ఉన్నాయి ఏంటో తెలియట్లేదు. ఫామ్కి వెళ్ళే దారిలో మా సబ్స్క్రైబర్ కనపడ్డాడు. వాడు ఫుల్గా డ్రింక్ చేస్తాడు గా. వీళ్ళతో పాటు ఇంకా ఒక ఎదవ ఉన్నాడు. ఆ ఎదవ మాత్రం మన పెంట పెంట చేస్తాడు ఆ రోజు, కానీ డ్యామేజ్ అయినాయి. హలో గాయ్స్, వెల్కమ్ టు అజింషేక్ బ్లాగ్స్. సో నేను మళ్ళీ మణిగంట వచ్చాడు నాతో పాటు. సో ఫామ్కి వెళ్ళి 1 వీక్ అవుతుంది. అసలు ఆ ఫామ్లో మా చేపలు ఎలా ఉన్నాయి ఏంటో తెలియట్లేదు. సో ఇప్పుడైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళాక చేపలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. అలాగే మన టప్స్ ఉన్నాయి, వాటర్ ఫుల్ చేసి పెట్టాం కదా, వాటర్ తీసేద్దాం. సో కొన్ని రోజుల తర్వాత అయితే మళ్ళీ చేపలు అయితే అందులో యాడ్ చేద్దాం. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది. సో అలాగే నాకు కాయలేక ఫామ్కి అయితే వెళ్ళట్లేదు. డైలీ ఫుడ్ వేయడానికి వెళ్తాం కదా, సో అలాగే వెళ్తున్నాను నేను. అనుకంట వీడికేమో బాగా ఎక్స్ట్రాలు పెరిగిపోయినాయి. రమ్మంటే ఏమో ఎక్స్ట్రాలు దొరుకుతాడు. వీడికి బాగా పిచ్చి ముదిరిపోయింది జఫర్గాడికి. హాయ్ బ్రో, ఇలాగే మేము ఫామ్కి వెళ్ళే దారిలో మా సబ్స్క్రైబర్ కనపడ్డాడు. హాయ్ బ్రో, హాయ్. నేను ఏం చేస్తున్నావు? పొద్దున్నే పూలు కొడుతున్నావా? చూసారా మా బొడ్డోడు అయితే పూలు కొడుతున్నాడు పొద్దున్నే. ఏంటి మరి ఎలా ఉన్నాయి చేపలు? బాగున్నాయా? ఇంకా మన దగ్గర పాండమాలి ఉన్నాయరా, తీసుకుంటావా? పాండమాలి, బెలూన్ మాలి, నెక్స్ట్ ఏమో నార్మల్ మాలి. అదే పాండమాలి బాగుంది, కలర్ బాగుంది, సైజ్ కూడా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది గ్యాస్ ఈరోజు అయితే. ఎలా మనీ ఏంటి మరి విషయాలు? వాడు ఫుల్గా డ్రింక్ చేస్తాడు గ్యాస్ పొద్దున్నే. అది ఏమన్నాడు ఆడికి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ హెల్ప్ చేస్తాను చూడండి అబ్బాయితో. ఏంటి దానికి మంచి రెడీగా ఉన్నావు. అది మా మనిగాడు అయితే అలా తయారయ్యాడు. ఈ మధ్యన చాలా చిరగట్టిందంట. బాగా ఒకరు పెరిగిపోయింది. పిలుతుంటే యాక్చువల్ దొక్కుతాడు. అలా మనిగాడు పని. ఇప్పుడు వెళ్తుంటే జఫగాడేమో అలా వెళ్ళిపోయాడు, రావట్లేదు. పిలిచి చిరాకు దొప్పు వచ్చాను, వెనక్కి తిరిగి వచ్చాడు. అలా రేడు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్లో కొంతమంది అబ్బాయి కూడా మన దగ్గర వచ్చి పాండమ్మ ఇలాంటివన్నీ కొనుక్కుంటాడు. సో ఆ రోజు ఏమైందంటే నాకు కూడా ఒక మామూలు బెలూన్ ఇలాంటివి ఏదైనా కావాలి తేమంటే నాకు వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. సో తేవడానికి అయితే నేను మనీ బ్రో అయితే మనం ఫామ్కి వెళ్ళాం. మళ్ళీ ఇంటికి రావడానికి అయితే కొంచెం టైం పట్టింది, లేట్ అయిపోయింది. సో ఆ రోజు 6:30 ఎంత అయింది బ్రో? 6:30 అయిపోయింది కదా, 7 అయిపోయింది, 7 o'clock ఎంత అయిపోయింది. సో వీళ్ళతో పాటు ఇంకా ఒక ఎదవ ఉన్నాడు. ఆ ఎదవ మాత్రం మన పెంట పెంట చేస్తాడు ఆ రోజు. ఏం చేశాడు బ్రో చెప్పు? ఇంకేం చెప్పాడు? అది పెద్ద గొడవ అయిపోయింది. మా మనీ బ్రో అయితే శుభ్రంగా వాడిని కుమ్మేసాడు, గోమె కుట్టేసాడంట. ఏం కాదు, చిన్న అబద్ధం చెప్పాడు. నాకేమో ఒక పేరు కావాలని వీడేమో 50 రూపీస్ అంత ఇచ్చాడు. అంటే ఒక పేరు 50 రూపీస్ కాదు, మామూలుగా ఇచ్చే మామూలు తెమ్మని ఇచ్చాడు. తర్వాత ఇస్తాను చెప్పాడు. సో నేనైతే తేవడానికి వెళ్ళాను. వచ్చాక మొత్తం పెంట అయిపోయింది. మనిగడి అలా ఇంటికి వెళ్ళిపోయి ఆ కుర్రలందరూ మనిగడి మీద అబద్ధం చెప్పారు. 500 ఇవ్వాలని అబద్ధం చెప్పేసి మొత్తం పెంట చేస్తారు. సో ఆ రోజు మొత్తం పెద్ద గొడవ అయిపోయింది నైట్ అంతా. అలా అయింది. అంటే ఒక తిక్కన కూడా ఉన్నారులేండి, ఆడ గురించి చెప్తాను. సో అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, అబద్ధం చెప్పేసి చేస్తుంటారు. సో దయచేసి అది చేయకండి. ఆ కుర్రాడు అయితే చేస్తున్నాడు, పూజకి ఏమో కోస్తున్నాడు. సో మా మనుగురుకి అయితే అటువంటివి ఉండవు. తినేయడం, కొనుక్కోవడం, ఎవడన్నా జాగ్రత్త చేయడం అనుకోండి వాళ్ళని గెలుపుకోవడం, అదే పని వచ్చాడికి. మా మనుగురుకి సిగ్గు ఉండదు, తేడా ఉండదు, ఏముండదు. సో ఫైనల్గా అయితే మేము ఫామ్ చేస్తాం. సో చూద్దాం ఫిష్ ఎలా ఉంది ఏంటనేది. ఇది వచ్చేసి పాండమాలి, అక్కడ పాలు పాండమాలి. సో చనిపోయి కొన్ని అయితే విధంగా స్విమ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఖాళీగా, వీటిలో ఫిష్ లేవు. సో ఇప్పుడు వీటిని మొత్తం వాటర్ని పాడేసి టప్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ పని క్వశ్చన్ పైన ఎంత వెళ్ళిపోయినాయో
ఇవి కూడా గప్పి పిల్లలు మామిడి మిక్సింగ్ చనిపోయినవి కూడా. ఇందులో ఏమో మిక్స్డ్ గప్పీలు ఉన్నాయి. సో అందులో ఒకటి చనిపోయింది, చాలా చనిపోయినాయి. సో ఇప్పుడు చూస్తే ఇందులో కూడా ఒక చనిపోయి ఉంది. సో ఇప్పుడు 4 ఉన్నాయి. ఇవేమో ఏఎఫ్ రెడ్, ఇందులో కూడా నేను చూస్తే చనిపోయి ఉన్నాయి. సో ఇప్పుడైతే 3 ఉన్నాయి, అంటే 2 మేలు 1 ఫీమేల్. చూస్తున్నారు కదా, ఇవి ఉన్నాయి. ఇది వచ్చి పర్పుల్ బెర్రీ పేరు. సో ఇవి బాగానే ఉన్నాయి. ఇదేమో జెడ్ బ్లాక్ టబ్. సో జెడ్ బ్లాక్ తీరా వదిలి చేస్తాను. జెడ్ బ్లాక్ ఈ టబ్ అనమాట. సో ఇందులో కూడా కాబట్టి చనిపోయి ఉంటుంది. ఇందులో కూడా సో ఇందులో 2 పేరు, 2 మేల్స్ 1 ఫీమేల్ ఉంది. ఇందులో కూడా చనిపోయి ఉంటున్నాయి. సో ఫైనల్లీ నేను మనీ బ్రో అయితే ఫామ్ వచ్చేసాం. సో అక్కడైతే టబ్లో అయితే వాటర్ ఉన్నాయి కదా, సో మొత్తం అంతా పాడేసి మొత్తం క్లీన్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే మేము ఫామ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. సమ్మర్ వెళ్ళిపోయాక ఒక 2-3 monthsలో స్టార్ట్ చేస్తాం. ఈరోజు వీడియో ఎంతవరకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆ వీడియో అందరూ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోకి వెళ్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.